మేదరం మెట్ల సభ, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ టెక్కలి బస్సు డిపోల నుంచి బస్సులు ఇక్కడ గుంటూరు జిల్లాలో బస్సులు వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో మేదరం మెట్లలో సభ జరుగుతుంటే ఆ సభకు జనాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు పలాస, టెక్కలి, శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో వచ్చి జనాన్ని తీసుకెళ్తారు అంటే ఎవరు సిగ్గుపడాలి? ముఖ్యమంత్రి గారు, నీకు ఓటులేసి గెలిపించినటువంటి ప్రజలు సిగ్గుపడాలనా? లేదంటే నాకేమి సిగ్గు, నాకు అధికారమే పరమావధి, నాకు అధికారం కావాలి, నాకు అవసరము అని చెప్పుకుని నువ్వు సిగ్గుపడతావా? నీకు ఎట్లా సిగ్గు లేదని తెలుసు మాకు. నీ పార్టీలో ఉన్నటువంటి, నీకే కాదు, నీ పార్టీలో ఉన్న ఎవరికి కూడా సిగ్గు శరం అనేది తెలియదు. ఆ పదాలు కూడా తెలియదు. ఎందుకంటే మీది ఇంగ్లీష్ మీడియం కదా, మీకు ఆ పదాలు కూడా తెలియదు. మీకు మేదరం మెట్లలో జరిగే సభకి నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు ప్రజలు ఎటు ప్రయాణించడానికి వీలు లేకుండా చేసి ఏదో లక్షల మంది వచ్చారని చెప్తావా? ఆ వచ్చారు, లక్షలు వచ్చారో, 100 వచ్చారో, 1000 వచ్చారో చూస్తే ఒకసారి అసలు ఆ 100ల్లో వచ్చిన వ్యక్తులు కూడా ఎవడన్నా నీ మీద ప్రేమతో కానీ నీ పార్టీ మీద అభిమానంతో కానీ వచ్చినాడు ఎవడన్నా ఒక్కడున్నాడా? నిన్న నేను పొన్నూరు నియోజకవర్గం పోతూ ఒక బస్సు దగ్గర ఆపి చూస్తే వాళ్ళు చెప్తున్నారు 500 అంటే ఒక్కొక్కడికి క్వార్టర్ బాటిల్ 500 బిర్యానీ పొట్టాలు బస్సులో పెట్టారు. వాళ్ళు సరదాగా సిట్ చాట్ చేసుకుంటున్నారు, బస్సులోనే తాగుతున్నారు. అంటే నీ యొక్క స్వార్థం కోసం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను కూడా బారులాగా తయారు చేశావు. ఇవాళ మందు వాసన, వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ అంతా బస్సుల్లో పడిపోయి మళ్ళీ ఇవి ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ప్రజలు ఎక్కాలంటే ఆ బస్సుల్లోకి ఎక్కే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళ ఆర్టీసీ బస్సులన్నింటిని కూడా తయారు చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. వాళ్ళ ఇదేనా విశ్వసనీయత? ఇదేనా నువ్వేదో స్వర్ణయుగానికి నాంది అంటాను, నువ్వు చూసాం. స్వర్ణయుగానికి నాందే లేకపోతే ఇది నీ దోపిడీకి నువ్వు దారులు వేసుకున్నావా 5 సంవత్సరాల నుంచి? స్వర్ణయుగానికి దారి అంటే ఎవరికి తెలీదు, ఏమి స్వర్ణయుగం ఎవరికి తెలీదు. ఎక్కడ చూసినా హత్యలు, అరాచకాలు తప్పితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమీ లేదు. కానీ పెద్దగా ఏదో చెప్తున్నాడు స్వర్ణయుగానికి దారి అంట. ఒకసారి ప్రజలను తెలుసుకోండి, స్వర్ణయుగానికి దారో ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన గారి దోపిడీ చేసిన దాన్ని ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్ళడానికి దారులు వేసుకున్నాడో ఒకసారి గమనించండి ప్రజలంతా కూడా.